ఎస్సీ వర్గీకరణ చేసిన విధంగానే ఎస్టీ వర్గీకరణ కూడా చేయాలని యానాది సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కల్లూరి పెంచలయ్య డిమాండ్ చేశారు. ఒంగోలు గిరిజన భవన్లో యానాది సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి యానాది సంక్షేమ సంఘం ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా యానాది సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కల్లూరి పెంచలయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, ఎస్సీ వర్గీకరణ మాదిరిగానే ఎస్టీలకు కూడా ఏబీసీడీలుగా వర్గీకరణ చేయాలన్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు యానాదులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర చైర్మన్ మేకల శ్రీనివాస చక్రవర్తి, కోశాధికారి రావూరు ప్రభావతి, రాష్ట్ర అధికార ప్రతినిధి బాపట్ల బ్రహ్మయ్య, ఒంగోలు జిల్లా అధ్యక్షుడు కొమరగిరి మాల్యాద్రి, యానాది ఉద్యోగుల సంఘం నాయకుడు చలంచెర్ల బ్రహ్మయ్య, రాష్ట్ర నాయకులు చేవూరు సుబ్బారావు, రాపూరు కృష్ణయ్య, అత్తూరు చెంగల్రాయులు, కొమరగిరి సూరిబాబు, పొన్నూరు అంకమరావు, మలికి చెంచయ్య, రాపూరు మురళి, యాదగిరి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలులోని గిరిజన భవన్లో ఈరోజు యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఈ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులందరూ కూడా హాజరయ్యారు. ఈ యొక్క రాష్ట్ర కార్యవర్గంలో ఈ రాష్ట్రంలో యానాదులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను చర్చించి ఆ యొక్క సమస్యలను కొత్తగా ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి యానాదుల యొక్క సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి మేము కొన్ని తీర్మానాలు చేయబోతా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రధానంగా ఒకే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే 2 రోజుల క్రితం ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఏదైతే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 34 గిరిజన తెగల్లో అతి పెద్ద గిరిజన తెగ యానాదులు. కానీ యానాదులు ఇప్పటికీ రాజకీయంగా, విద్య, ఉపాధి అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు. ఈ నేపథ్యంలో మేము ఈ యొక్క కార్యవర్గ సమావేశంలో చర్చించి ఎస్టీ వర్గీకరణ చేయాలి, ఎస్టీలను కూడా ఏబీసీడీలుగా విభజించాలని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు దీని మీద చర్చించి ఒక కార్యాచరణను రూపొందించబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదైతే ఎస్సీల్లో మాదిగలు ఎలా వెనుకబడి ఉన్నారో అలాగే ఎస్టీల్లో యానాదులు అంతకంటే ఇంకా యానాదుల యొక్క జీవితాలు దుర్భరంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా చర్చించి ఏదైతే ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ఒక కార్యాచరణను ప్రకటించబోతా ఉన్నాం. ఏ విధంగా ఎస్టీ వర్గీకరణ మీద ఉద్యమం చేయాలి, అలాగే ఎస్టీలను ఏబీసీడీలుగా విభజించాలి, అందులో యానాదులకు ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి మేము సందర్భంగా చర్చించబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఏదైతే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి జనాభాలో యానాదులు 2011 జనాభా లెక్కల ప్రకారము 5,66,000 మంది ఉంటే ప్రస్తుతం మా అంచనా ప్రకారము దాదాపు 10 లక్షల మంది యానాదులు ఉన్నారు. కానీ ఉద్యోగాలు వెనుకబడి ఉన్నారు, విద్యలో వెనుకబడి ఉన్నారు, ఉపాధి అవకాశాలు వెనుకబడి ఉన్నారు, రాజకీయాలు వెనుకబడి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎస్టీ వర్గీకరణ మాత్రమే యానాదులకు న్యాయం చేయగలదు, ఎస్టీ వర్గీకరణ ద్వారా మాత్రమే యానాదులకు న్యాయం జరుగుతుంది అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అందుకని ఎస్టీ వర్గీకరణ మీద ఉద్యమం చేసేదానికోసం కార్యాచరణ ప్రకటించబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే గతంలో ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వము మాకు కొన్ని హామీలు ఇచ్చి ఉంది, ఆ హామీల అమలుకు కూడా మేము ఉద్యమం చేయబోతా ఉన్నాం. మొత్తంగా ఈ రాష్ట్రంలో యానాదులు ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యల మీద సమగ్రంగా చర్చించి ఒక కార్యాచరణను రూపొందించబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.
అదేవిధంగా ఈ యొక్క ఎస్టీ వర్గీకరణ ఉద్యమం ఎలా చేయాలి, ఎలా చేస్తే ప్రభుత్వం దృష్టికి, ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్తుంది, యానాదులకు న్యాయం జరుగుతుంది అనేటువంటి విషయం మీద చర్చించబోతా ఉన్నాం. అలాగే గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ గారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు పాదయాత్ర సందర్భంగా, ప్రజావేదిక సందర్భంగా యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చున్నారు. వాటన్నిటి మీద కూడా చర్చించి మేము కార్యాచరణ రూపొందించబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మేము సామాజిక న్యాయం పాటిస్తామని చెప్పి చెప్పారు. దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. మీరు మీ ప్రభుత్వము సామాజిక న్యాయం పాటించండి, ఎస్టీల్లో వెనుకబడి ఉన్నటువంటి యానాదులకు వర్గీకరణ ద్వారా న్యాయం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత 2-3 రోజుల క్రితం ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో మేమందరం కూడా హర్షాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. మాకు ఎస్సీ వర్గీకరణతో పాటు ఎస్టీ వర్గీకరణ కూడా మాకు అవసరం. ఈ రాష్ట్రంలో మేము దాదాపుగా 10 లక్షల పైసలకు ఎస్టీలు యానాదులు ఉన్నారు. ఇప్పటికీ కూడా రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు చాలా వాటికి యానాదులు ఉన్నారు. అయినప్పటికీ కూడా మా గిరిజనులైనటువంటి ఎరుకుల, లంబాడి ఈ రకంగా చాలామంది కూడా వాళ్ళు అభివృద్ధి చెంది ఉన్నారు. కానీ ఇప్పటికీ కూడా రావాల్సినటువంటి ఏదైతే రిజర్వేషన్ ఉందో 7% రిజర్వేషన్ దాన్ని వాళ్ళు ఎక్కువగా అనుభవిస్తూ ఉన్నారు. మేము దాంట్లో 0.5% కూడా యానాదులు ఆ రిజర్వేషన్ని అనుభవించలేకపోతూ ఉన్నారు. కాబట్టి మాకు రావాల్సినటువంటి వర్గీకరణలో భాగంగా ఏదైతే ఉందో ABCDని పెట్టాలి. ఇంకొక ముఖ్య విషయం ఒకటి చెప్తా ఉన్నా. గతంలో సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్కి ఒక తీర్మానం వెళ్ళింది. యానాదుల్లో కప్పల యానాదులని, మంచానాదులని, రెడ్డానాదులని ఈ రకంగా చెప్తూ ఉన్నారు. సల్లా యానాదులని చెప్తా ఉన్నారు. 4 కేటగిరీలుగా డివైడ్ చేశారు. మేము ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాం, యానాదులందరూ కూడా ఒకే యానాది. దీంట్లో మంచానాదులు, సల్లాయానాదులు, రెడ్డానాదులు అనేటటువంటి వర్గీకరణ లేదు ఇక్కడ. మాదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యానాది జాతి మొత్తం ఒకే యానాది. యానాదులు అందరం కూడా కలిసికట్టుగా ఉన్నాం. కలిసికట్టుగా మేము ఈ వర్గీకరణ కోసం పోరాడతాం. ఈ వర్గీకరణలో భాగంగా యానాదులకి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గతంలో చూస్తే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి పాదయాత్రలో భాగంగా యానాదులకి ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తానన్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా యానాదుల గురించి మాట్లాడలా. యువగళంతో నారా లోకేష్ గారు పాదయాత్ర చేశారు. పాదయాత్రలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి యువగళం లోకేష్ గారు వీళ్ళందరూ కూడా హామీ ఇచ్చారు. యానాదులకి ప్రత్యేక కార్పొరేషన్తో పాటు యానాదులకి లోన్లు అన్ని రకాలుగా ఆదుకుంటాం, యానాదులకు ఇల్లు కట్టిస్తాం, యానాదులు మేము గుర్తుపెట్టుకున్నాం, యానాదులకు అన్ని రకాలుగా అండదండగా ఉంటామని చెప్పి ఆ రోజున వాళ్ళు చెప్పారు. అన్న మాట ప్రకారం యానాదుల్ని ఏదైతే గుర్తించి యానాదులకు ఇస్తానన్నటువంటి కార్పొరేషన్తో పాటు ఎస్టీ వర్గీకరణ కూడా చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ మేము భవిష్యత్తు ప్రణాళిక సిద్ధం చేయబోతా ఉన్నాం. ఏదైతే ఈ వర్గీకరణ మీద మేము ప్రత్యేక దృష్టి సారించబోతా ఉన్నాం. అదేవిధంగా యానాదులకి రావాల్సినటువంటి ఏదైతే ఉందో ఇస్తానన్నారు ప్రత్యేక కార్పొరేషన్ మీద కూడా మేము దృష్టి సాధిస్తాం. మీరు అన్న మాట ప్రకారం యానాదులకి ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద కూడా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నేను ముగిస్తా ఉన్నాను.